రోజు వచ్చి ఈ బోడి మాటలు సంబంధం లేని మాటలు మాట్లాడుకుంటా తెలంగాణ ప్రజల్ని తప్పుతో పట్టేయాలని చూస్తున్నావు హరీష్ రావు. ఇంకా నీకు వేరే ముచ్చటే లేదు, నీకు నీ బామ్మర్దికి. ఎట్లాగో మామ పోయి ఫామ్ హౌస్ లో వండుకుండు, అదే జైలు చేసుకొని జైల్లోనే ఉంటుండు. ఆయనంతలో ఆయన శిక్ష చేసుకొని జైల్లో ఉన్నాడు. మీరే పోయి జైల్లో కలిసినట్టు కలిసి వస్తున్నారు ఆయన తప్ప ఆయన ప్రజల మధ్యన వస్తలేడు, ప్రజా సమస్యల మీద పోరాడతలేడు, అసెంబ్లీకి కూడా వస్తలేడు. కాబట్టి నువ్వు ఈరోజు చేయాల్సింది ఏంటంటే ఆత్మ పరిశీలన చేసుకోండి. మీ పార్టీ పరిస్థితి ఏంది, సంస్థాగతంగా మీ పార్టీ ఏ స్థాయిలో ఉందో చూసుకోకుండా మా పార్టీ మీటింగ్ల గురించి మాట్లాడటం ఏంది ఆయన. మా పార్టీ అధిష్టానం ఢిల్లీలో ఉంటుంది, మీ పార్టీ అధిష్టానం ఫామ్ హౌస్లు ఉంటుంది. మీరు రోజు ఫామ్ హౌస్కి పోయి మోకరిల్లుతురు కదాడా. అభివృద్ధికి సంబంధం లేకుండా, ఆలోచనకు సంబంధం లేకుండా, ప్రజలకు సంబంధం లేకుండా, ప్రజలు ఇచ్చిన తీర్పుకు గౌరవం లేకుండా ప్రజలే పశ్చాత్తాపడుతున్నారు అని చెప్పి పిచ్చి మాటలు మాట్లాడుకుంటా ఫామ్ హౌస్ పాలన చేసి, ఫామ్ హౌస్ పాలన గతంలో చేసిరు. ఈరోజు అపోజిషన్ కూడా ఫామ్ హౌస్లోనే పండుకుంది. కాబట్టి తెలంగాణ ప్రజలకు ఎవరు మంచి చేయాలనుకుంటున్నారు, ఏ పార్టీ ఈరోజు ప్రజల గురించి ఆలోచిస్తుంది, ఎందుకు ఢిల్లీకి పోవాల్సి వచ్చింది, ఏ సమస్యల మీద చర్చ చేస్తారో ఈరోజు మధ్యాహ్నం తెలుస్తుంది కదా. నీ ఆవేశం ఏంది? మీ హయాంలో మీరు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉంటే కూడా ప్రధానమంత్రి దగ్గరికి పోయి రాష్ట్రానికి రావాల్సిన నిధులు తెచ్చుకునే అంత ఓపిక లేదు. ఎందుకంటే నియంత పాలన, ఫామ్ హౌస్ దాటిపోవద్దు, మనం ఆన్నే బతకాలి, ప్రజలు అట్లనే బతకాలి, ఎవరికి ఏం చెప్పొద్దు, మనం నిజాం ప్రభు లెక్క పరిపాలించి మ్యాచింగ్ గ్రాంట్స్ ఇయ్యక లక్షల కోట్లు తెలంగాణకు రావాల్సిన నిధులు తెచ్చుకొని దరిద్రులు మీరు. ఈరోజు మా ముఖ్యమంత్రి ఢిల్లీకి ఈరోజు అధిష్టానం పిలిస్తే పోయిండు. ఎందుకంటే భవిష్యత్తులో తెలంగాణ ఇచ్చినటువంటి ప్రామిస్, తెలంగాణలో 2023 ఇచ్చినటువంటి ప్రామిసెస్ అన్ని అంటే వాగ్దానాలన్నీ నెరవేర్చే విధంగా చర్చలు చేసుకుంటారు అక్కడ. 2 నిన్న ప్రధానమంత్రిని కలిసిండు, నిన్న ముంబైలో క్లైమేట్ వీక్ అటెండ్ అయ్యిండు. రానున్న రోజులలో ఏం సమస్యలు మనం ఎట్లా అధిగమించాలని ఈ క్లైమేట్కి సంబంధించి ఈరోజు ఏఐ సమ్మిట్ అటెండ్ అవుతుండు. ముఖ్యమంత్రి మా మంత్రులు 24 గంటలు పనిచేస్తున్నారు హరీష్ రావు. ఇట్లాంటి చిల్లర బల్లర ఉత్తరాలు, ట్వీట్లు, ప్రెస్ మీట్లతోటి ఏం ఒరిగేది లేదు. ఇమీడియట్ గా మీరు మీ పార్టీ పరిస్థితి ఏంది, మీ భవిష్యత్తు ఏంది ఆలోచించుకోండి తప్ప మీ అక్కసు మా మీద చూపియొద్దని కోరుకుంటున్నాను.